అంగరంగ వైభోగంగా అయోధ్యలోని బాలరాముని ప్రతిష్టా మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదనుకోండి. ఆహా, జన్మ తరించడానికి ఇలాంటి సంఘటన ఒకటి చాలు అన్నట్టు అనిపించింది. ఈరోజు వంటకైతే కొంచెం వెరైటీ కూర అనమాట. కాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్ని వాడేసుకున్నాక ఈ తెల్లటి భాగం మిగులుతుంది కదా, అది బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచానమాట. దీంతో నేను చాలా వెరైటీస్ చేస్తానండి. అందులో ఇదొక రకం అనమాట. చిన్న ముక్కలుగా కట్ చేసి బాగా శుభ్రం చేసుకుని కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఉప్పు వేసి ఉడకబెట్టాను అనమాట. తర్వాత ఇలా అవి నీళ్లు పోయేలా వార్చుకోవాలి. తర్వాత ఏమో నూలుపప్పు కొంచెం దోరగా వేయించి ఉంచుకున్నాను. సిమ్లోనే మంట పెట్టుకుని వేయించుకోవాలి. వేయించేటప్పుడు నీళ్లు చల్లుకోవాలి. ఇదంతా అయ్యాక చల్లారేక పొడి చేసుకోవాలి. తర్వాత మూకుట్లో జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేసుకొని ఉడికించి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న నువ్వుల పొడి చల్లుకోవాలి. బాగా కలుపుకోవాలి. అంతే, వెరైటీ కూర రెడీ. చాలా బాగుంది. నిజానికి నాకు మిగలలేదు.